వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఎవరున్నారు ఆడ సెంటర్లో? సార్ చూడండి, ఇప్పుడు ఇది ఫేకా? ఇది ఫేక్ అయితే కాదు కదండి, ఇది ఫేక్ అయితే కాదు కదా. మధ్యలో రమవత్ మధు, తర్వాత వాళ్ళు, తర్వాత ఈయన బాలాజీ నాయకు, తర్వాత రమవత్ బావ భరత్ చౌహాన్, వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్. ఓకే, మరి నిన్న మంగ్లీ గారు అయితే మాకు ఇన్వాల్వ్ చేయకుండా మాకు సంబంధం లేదనేసి కూడా చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? డే 1 నుంచి అదే తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు కదండి, ఎక్కడ వాళ్ళు ముందుకొచ్చి నిలబడలేదు కాబట్టి ఇలా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా రాలేదేమో, ఇట్లా మధ్యలో పెట్టిన. మా డిమాండ్స్ ఏం లేదండి, మాకు న్యాయం కావాలి, మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు, మా డబ్బులు మాకు ఇస్తే చాలండి. అవును అవునండి, అంతా రాంగ్ అండి. మేము కూడా ఆ రోజు అవును, అంతా రాంగ్ అండి, అంతా రాంగు. ఎందుకంటే మేము ఎంత చెప్పినాక ఆయన 2 నెలలు వెయిట్ చేశాడు, చెప్పిన వెనకనే యాక్షన్ తీసుకోలేదు. నిజాలు ఉన్నాయా లేదా అనేది ఆయన తెలుసుకున్నాకనే మాట్లాడుతున్నాడు. సార్ కూడా బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారండి? మీకు ఓపెన్గా చెప్తున్నారు కదా, మీడియా ముఖంగా మా బాధ్యతలకి న్యాయం చేస్తే చాలా అని చెప్తున్నారు. దీంట్లోకి బ్లాక్మెయిల్ ఎక్కడ ఉందండి? సంబంధం లేదనేసి కూడా నేను చెప్పారు. శివకు కూడా సంబంధం ఏం చెప్పారు? 100% సంబంధం ఉంది. రామావత్ అనే మధు పర్సన్ని ముందర పెట్టుకొని వీళ్ళంతా వచ్చి మా దగ్గర కలెక్ట్ చేసుకున్నాడు. శివ చౌహాన్ కూడా మనకి మా దగ్గరకు వచ్చినాడు, కర్నూలుకి వచ్చినాడు, డోన్కి వచ్చినాడు, దేవరకొండ, కొండమల్లపల్లికి కూడా వచ్చినాడు. ప్రతి ఒక్క బిజినెస్ డీల్కి ఆయన వచ్చినాడు. ఆ రోజు చెప్పేటప్పుడు అన్ని చెప్పినాడు. ఈరోజు మేము రామావత్ మధు అకౌంట్ గోకులందన అకౌంట్కి మేము సెండ్ చేసినాం అనమాట. దానికి మొత్తం ఉండేది 5-6 మంది ఉన్నారు. దానికి మొత్తం హెడ్ మంగ్లీ. 100% మా దగ్గర వచ్చి మా వాళ్ళతో ఫోటో దిగినాడు. మా వాళ్ళతో మా టీం వాళ్ళతో అందరితో ఫోటోలు దిగినాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ నాకు ఉందని ఒప్పుకోరు కదా ఎవరైనా సరే. 100% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేదు ఆ సుబ్బు సారు మా కోసం ఇంతమంది జనాలు చూస్తున్నారు కదా, ఇంతమంది జనాల కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి పాలిటిక్స్ వాళ్ళ నుంచి కానీ పెద్ద వాళ్ళ నుంచి కానీ కాల్స్ వచ్చి బెదిరింపులు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చి బెదిరించినారు. అయినా కూడా జనాలకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నిలబడి ఫైట్ చేస్తున్నాడు. 100% సుబ్బు సార్ చేసింది కరెక్ట్గా చేస్తున్నాడు. నిన్న ఫాల్స్ అలిగేషన్స్ ఇచ్చినారట మొత్తం. అందరు జనాల డబ్బులు అందరికి వచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తే హ్యాపీ అనమాట. డబ్బులు తీసుకున్న తప్పుడు సంబంధం ఉందని చెప్పింది. డబ్బులు తీసుకొని పక్క పోయినప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు సంబంధం లేదని చెప్తుంది. ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తా అని చెప్తుంది కదా. రామావత్ మధు అనే పర్సనల్ నెంబర్ ఆమె దగ్గర ఉంది. ఆమెతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నారు. వాడిని తీసుకురామను, భరత్ చౌహాన్ని తీసుకురామను, మంగ్లీని రామను, వాళ్ళ తమ్ముని రామను, మేము అందరం వస్తాం. ఆ రోజు బయట పడుతుంది కదా, మీడియా సభ్యుల ముందరే మేము మాట్లాడతాం. ఆ రోజు వాళ్ళు చెప్పి నిజమా పోతాం, మొత్తం కక్కిస్తాం. ఒకటి లేదు, ఫోటోలు మా పిల్లల దగ్గర ఉన్నాయి, శివ దగ్గర చూపిస్తాను. మా వాళ్ళతో మొత్తం మాతో లంచ్ చేసినాడు. అక్కడ కర్నూలులో కలిసినాము, హైదరాబాద్లో 2 సార్లు కలిసాము, కొండమల్లపల్లి 2 సార్లు కలిసాం. ఆ అపార్ట్మెంట్కి 6 సార్లు వెళ్ళాం మేము. కోకపేటలో ఉందన్నమాట. ఆ వీడియో ఫొటోస్ కూడా లేదు మాట్లాడలేదు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేస్తున్నాను. ఒకప్పుడు మీరు సంబంధం ఉందని చెప్పి మాట్లాడినారు. ఆ రోజు రామావత్ మధు వల్లనే మీరు మాకు పరిచయం అయినారు. ఈరోజు మీకు సంబంధం లేదని చెప్తున్నారంటే మళ్ళీ అది ఇది అని చెప్తున్నాడు అనమాట.